నేటి కాలంలో చాలామంది విలేకరులు, యూట్యూబర్లు నిజాలను బయట పెడుతున్నారు. కానీ కొన్ని సందర్భాలలో వీడియోలు పెట్టిన తర్వాత ఫోన్స్ కాల్స్, వాట్సాప్ మెసేజ్లు లేదా సోషల్ మీడియాలో బెదిరింపులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో విలేకరులు ఏం చేయాలి, ఎలా ఎఫ్ఐఆర్ ఇవ్వాలి? ఈ వీడియోలో పూర్తి చట్టపరమైన వివరాలు తెలుసుకుందాం. బెదిరింపులు అంటే ఏమిటి? యూట్యూబ్ వీడియో కారణంగా ఎవరో వ్యక్తి ఫోన్ ద్వారా బెదిరించడం, వాట్సాప్ లేదా సోషల్ మీడియాలో బెదిరింపు మెసేజ్లు పంపడం, చంపేస్తాం, చూస్తాం వంటి హెచ్చరికలు ఇవ్వడం, కుటుంబ సభ్యులను కూడా బెదిరించడం ఇవన్నీ క్రిమినల్ నేరాలు. జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ హక్కు ఉంది. మీరు రిపోర్టింగ్ చేసినందుకు బెదిరిస్తే అది క్రిమినల్ నేరం అవుతుంది. వర్తించే చట్టాలు. సోషల్ మీడియా లేదా యూట్యూబ్ ద్వారా బెదిరిస్తే ఈ చట్టాలు వర్తిస్తాయి. సైబర్ చట్టం. ఐటీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 66 కంప్యూటర్ సంబంధిత నేరాలు, సెక్షన్ 66(d) ఆన్లైన్ మోసం, సెక్షన్ 67 అసభ్య కంటెంట్ పంపించడం. క్రిమినల్ చట్టం. భారతీయ న్యాయ సంహిత ప్రకారం బెదిరించడం, డెఫమేషన్ చేయడం, హరాస్మెంట్ చేయడం ఇవన్నీ కూడా క్రిమినల్ చట్టం కిందికి వస్తాయి. ఎఫ్ఐఆర్ ఎలా ఇవ్వాలి? స్టెప్ 1. ఆధారాలు సేకరించాలి. ముందుగా ఈ ఆధారాలు సేవ్ చేసుకోవాలి. బెదిరింపు మెసేజ్లు స్క్రీన్ షాట్, వీడియో కంటెంట్స్, మొబైల్ నెంబర్, సోషల్ మీడియా అకౌంట్ లింక్, తేదీ మరియు సమయం. స్టెప్ 2. పోలీస్ స్టేషన్కు వెళ్ళాలి. దగ్గరలోనున్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లేదా సాధారణ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇవ్వాలి. స్టెప్ 3. రాతపూర్వక ఫిర్యాదు ఇవ్వాలి. ఫిర్యాదులో ఈ విషయాలు తప్పనిసరిగా ఉండాలి. మీ పేరు మరియు వృత్తి, విలేకరి, మీరు యూట్యూబ్లో చేసిన వీడియో వివరాలు, ఎవరు బెదిరించారు, ఎప్పుడు బెదిరించారు, ఏ విధంగా బెదిరించారు, ఈ వివరాలు ఫిర్యాదులో ఉండాలి. పోలీస్ ఫిర్యాదు తీసుకోకపోతే జిల్లా ఎస్పీ గారికి ఫిర్యాదు ఇవ్వాలి. ఆన్లైన్ సైబర్ క్రైమ్ పోర్టల్లో కంప్లైంట్ ఇవ్వాలి. కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వవచ్చు. ముఖ్యమైన విషయం, ముందు సోషల్ మీడియా పోస్టులపై సెక్షన్ 66(a) ఉపయోగించేవారు. కానీ 2025లో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా శ్రేయ సింగల్ కేసులో 66(a)ను రద్దు చేసింది. కాబట్టి ఇప్పుడు ఈ సెక్షన్ ఉపయోగించరు. విలేకరులకు సూచన. బెదిరింపులను సీరియస్గా తీసుకోవాలి. ఆధారాలు తప్పనిసరిగా సేవ్ చేసుకోవాలి. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ప్రజా సమస్యలను బయటపెట్టే విలేకరులకు చట్టం పూర్తి రక్షణ ఇస్తుంది. ఎవరు బెదిరించినా భయపడకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. మరిన్ని లీగల్ అవేర్నెస్ విషయాల కోసం మన సోషల్ జస్టిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.